దిస్ ఇస్ డాక్టర్ రమ్య. ఐఎమ్ ఈఎన్టీ అండ్ హెడ్ అండ్ నెక్ సర్జన్. అండ్ ఇవాళ డిస్కస్ చేసుకోబోయే టాపిక్ మోస్ట్ కామన్గా ఎక్కువగా తప్పు చేసే ఈ టాపిక్ అండి. తప్పు చేస్తూ ఉంటారు ఏంటంటే బయట ముక్కు బ్లాకేజ్ ఏమైనా వస్తే నాకు నోట్స్ డ్రాప్స్ ఇవ్వండి అనుకుంటూ ఆన్ కౌంటర్ మెడిసిన్స్ తీసేసుకుంటూ ఉంటున్నారు. దాంట్లో ఏ డ్రాప్స్ అనేవి తెలియకుండా వేసుకుంటున్న కొద్దీ ఒక బ్యాడ్ కండిషన్స్ అంటూ వస్తూ ఉంటాయి అన్నమాట. ఉన్నది పోగొట్టకుండా ఇంకా ఎక్స్ట్రా అది తెచ్చుకుంటున్నట్టు. అంటే ఏంటంటే లైక్ ఆట్రివిన్ అయినా నేసోవియన్ ఇలాంటి డ్రాప్స్ ఇది మెడికల్లీ ప్రిస్క్రైబ్డే, మేము ఇస్తూ ఉంటాం. కానీ ఎలాంటి కండిషన్స్లో ఇవ్వాలి, ఎంత టైం పీరియడ్లో ఇవ్వాలి, దేనికి మించి ఇవ్వకూడదు. ఒక మోర్ దెన్ 5 days కన్నా ఎక్కువ ఇవ్వము. దానివల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ వేసేసుకుంటున్న కొద్దీ రీబౌండ్ బ్లాకేజ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అండ్ కండిషన్ కాల్డ్ రైనైటిస్ మెడికమెంటోసా, ఇది ఒక కండిషన్ అనమాట. అది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇలాంటి డ్రగ్స్ అనేది వాడకూడదు. మీకు ఈ టైంలోనే బ్లాకేజ్ అనేది కొంచెం టెంపరీగా కంట్రోల్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. తర్వాత బ్లాకేజ్ కంట్రోల్ చేసుకోలేరు.